నిజంగా వాళ్ళు చేసేటోళ్ళు అయితే మరి వాళ్ళ మీద కదా మనం ఫైట్ చేయాల్సింది. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారంటే అసలు వాళ్ళేనా అసలు మన శత్రువులు? వాళ్ళ మీదనైనా మన పోటీ, వాళ్ళ మీదైనా మన పోరాటం. మీకు క్లారిటీ ఉందా? అసలు మన శత్రువు నిర్దేశించుకున్నారా? నాకు తెలిసి ఇప్పటిదాకా ఎన్నడూ జరగనటువంటి బంద్ ఇది, నా జీవితంలో చూడనటువంటి బంద్. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి బంద్, పైగా అన్ని పార్టీలు ఫర్ సపోజ్ బీజేపీ బీఆర్ఎస్ ని, కాంగ్రెస్ ని, సిపిఐని తప్పు పడుతూ వాళ్ళు మద్దతు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ బీజేపీని, బీఆర్ఎస్ ని, సిపిఐ సిపిఎం ని తప్పు పడుతూ వాళ్ళు మద్దతు ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ బీజేపీని, కాంగ్రెస్ ని, సిపిఎం ని, సిపిఐని కలిపి వాళ్ళని తప్పు పడుతూ వాళ్ళు మద్దతు ఇచ్చిండ్రు. నాకు అర్థం కాలే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు, ఇటు ప్రాంతీయ పార్టీ అయినా అటు జాతీయ పార్టీలైనా, మిగతా రెండు పార్టీలను తప్పని చెప్తూ మేము మాత్రం మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని బొంద పెడుతున్నారు? ఎవరిని వంచే ప్రయత్నం జరుగుతా ఉంది? కనిపిస్తలేదా? తెలుస్తలేదా? మిమ్మల్ని నమ్మమంటారా? అందుకే అంటా ఉన్న పార్టీలలో ఉన్నటువంటి దొంగలు, పార్టీలలో ఉన్నటువంటి బీసీ దొంగ నాయకులు, మీరు నిజాయితీగా ఎవరైతే పార్టీ మీద కొట్లాడుతున్నారో, ఎట్టి పరిస్థితులలో మా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు అక్కడ మీ పార్టీలో ఫైట్ చేస్తున్నారో ఆ నాయకులకు ఇది వర్తించదు. కానీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసానికి బీసీ వాదాన్ని ఎత్తుకున్నటువంటి దొంగలకు చెప్తా ఉన్నా, మీ వల్ల ఏది కాదు.